మనము బలారాధనలో పాల్గొంటూ ఉంటాం. చాలా అంటే కొంతమంది ఏమో విచక్షణ లేకుండా, యోచించకుండా, వివేచన లేకుండా బలలో పాల్గొంటూ ఉంటారు. కొంతమంది దాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు సరైనటువంటి విధానంలో నడిపింపబడినటువంటి వారు చక్కగా పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో తమ పాపములు ఒప్పుకొని దాన్ని స్వీకరిస్తూ ఉండేవాళ్ళు కొంతమంది. ఇంకో కొంతమంది ఏమో అమాయకంగా ఏమి తెలియదు, ఆచారం తినాలి కాబట్టి ఇది ఇది దేవుడి ఆశీర్వాదము, ఇది తింటే మనకు మంచిది, లాభము అనుకునేటటువంటి భక్తి పరులు కూడా చాలా మంది ఉంటారు సంఘంలో. సరే, ఎన్నో రకాలుగా ఏదో రకంగా తను తీసుకుంటుంటారు. కానీ దాని యొక్క శక్తి ఏంటిది, దానిలో ఏమి శక్తి పొందుకుంటాము అనేటటువంటి సత్యాన్ని ఒకసారి గ్రహించగలిగారు మనుషులు, దేవుని బిడ్డలైనటువంటి వారు. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, పైనంతా మనం చూస్తే జీవాహారము నేను అన్ని చెబుతూ వచ్చాడు. జీవాహారము నేను, పరలోకము నుంచి పంపబడినటువంటి జీవాహారము నేనే, తాను నేనే అనే ఒక ఆ దృఢమైనటువంటి అటిష్టమని, నేనే అని చెప్పేటటువంటి ఆ మాటలు ఒక 7 ఉన్నాయి. వాటిలో ఇదొకటి. నేనే జీవాహారము, నేనే మార్గము, నేనే సత్యం అని చెప్పాడు కదా. దానిలో 7 సార్లు ఆయన తన గురించి దృఢంగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. అయితే ఇక్కడ యూదులు ఏం చేశారంటే, ఈయన జీవాహారం అని అంటాడు, ఈ ఆహారాన్ని మీరు ఎల్లప్పుడూ భుజిస్తేనే తప్ప మీరు జీవిస్తారా బాబు అని ఆయన చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, నీవు ఆయన శరీరాన్ని ఎట్లా తిననీయగలడు, తిననిస్తాడు మనల్ని, ఆయన రక్తాన్ని ఎలా తాగనిస్తాడు మనకు, ఇదేంటిది విచిత్రం అని వాళ్ళకి అర్థం కాలే. అర్థం కాకుండా ప్రభువును ప్రశ్నిస్తారు. వాళ్ళ అనుమానం, వాళ్ళు సనుగుకుంటున్నటువంటి ఆ సనుగులు ప్రభువుకు అర్థమైపోయింది. అర్థమయ్యి ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు, మీరు ఎందుకు సనుగుకుంటున్నారు, మీరు సనుక్కోవద్దు, కొనుక్కోవద్దు. నన్ను పంపిన తండ్రి ఎవరిని ఆకర్షిస్తాడో వాడే నా దగ్గరికి వస్తాడు, వాడే నన్ను భుజిస్తాడు అని. ఇది చాలా ఆత్మీయమైన గూఢమైనటువంటి సత్యాన్ని ఆయన వాళ్ళకు తెలియపరిస్తే వాళ్ళకి అర్థం కాదు. అంటే మనుషుల్లో ఆత్మీయత లేకుండా, ఆత్మ లేకుండా, ప్రభుని అర్థం చేసుకోకుండా మనము క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము జీవిస్తే మనకు ఆత్మీయమైనటువంటి మాటలు అర్థం కావు. లౌకికమైనటువంటి ఈ ఐహిక విచారములతో మానవులు నింపబడి ఉంటాం కాబట్టి మనకు అర్థం కావు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు. ఆధ్యాత్మికమైన విషయాలు అర్థం కావాలంటే ప్రభువులో జీవించాలి. ఆయన జీవాహారమై ఉండి ఆయనను భుజించినప్పుడు, అంటే ఆయన మాటలు ఆయనను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులే తప్ప ఇది అర్థం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి భావనలు అర్థం కావు. ఇక్కడ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఆయన శరీరాన్ని మనము తింటూ ఉన్నాము, కానీ ఆ శక్తి ఏంటిది అనేటటువంటిది మనం గ్రహించలేకపోతుంటాం చాలా మట్టుకు. అంటే దాదాపుగా మనకందరికీ తెలుసు, సంఘాలలో దాదాపుగా 90% ఏ వివేచన లేకుండా తీసుకునేవాళ్ళు, ఆ శక్తిని పొందుకొని ఆ శక్తిని ఆశించకుండా తీసుకునేవాళ్ళు మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి నా రక్తము తిన అంటే దానిలో శక్తి ఏమిటి అని అంటే జీవము అని వస్తుంది. జీవము, నిత్య జీవము కలవాడు.
నా రక్తము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంటే జీవమయున్న దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు కాదు కదా, జీవము కలిగినటువంటి దేవుడు కాదు, జీవమయున్న దేవుడు. జీవమయ్యున్న ఆయనే జీవం. నిజాలు మనం జీవము గల దేవుడు అని మాట్లాడుతూ, లేకపోతే జీవము గల తండ్రి. జీవమయ్యున్న దేవుడు, జీవము గల దేవుడు కాదు, జీవమయ్యున్న దేవుడు. కాబట్టి ఎవరైతే ఆయన శరీరాన్ని భుజిస్తారో వాళ్ళు జీవము కలిగి బతుకుతారన్న. ఏమిటా జీవము అని అంటే నిత్య జీవము, ఎల్లప్పుడూ జీవించేది, దేవునితో జీవించేది, నిత్య జీవం కలిగినటువంటి వారమై ఉంటాం. అది శక్తి, అది మనకు ఒక శక్తి. మనం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము, పౌలు గారు సంఘానికి అప్పగించినట్టు ఎప్పుడు మనం 11-25 వచనాలన్నింటిలో మనం చూస్తాము. బలలో ఏ రీతిగా పాలు పొందాలి అనేటటువంటి సత్యాన్ని, విచక్షణ లేకుండా వివేచన లేకుండా అయోగ్యముగా పాలు పొందేటటువంటి మనుషులను మనం ఎంతో మందిని చూస్తాం. యథార్థమైనటువంటి విధానం ఎప్పుడు మనం దాన్ని ఆ రీతిగా ఆచరిస్తామనంటే ఆయనతో నీకున్నటువంటి అనుబంధము ఏమాత్రము గ్యాప్ లేకుండా, ఆయనతో మనకున్నటువంటి ఆ సహవాసము, ఆ దృఢమైనటువంటి ఆ సహవాసము, ఆ బలము ఉన్నప్పుడే యథార్థముగా ఆయన సన్నిధిలో నీవు ఒప్పుకుంటాం. నా పరిస్థితి ఇది తండ్రి అని ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో యథార్థంగా దానిలో పాలు పొందుతాం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అప్పుడే మనం శక్తివంతులమై ఉంటాం. అంత్య దినమున 2 విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఒకటేమో నిత్య జీవం అనేటటువంటి ఆ శక్తి మనకు ప్రసాదిస్తాడు. రెండవది అంత్య దినమున నేను వాణిని లేపు. ఇప్పుడు నీవు నిద్రించిన ఆయన, అంటే మరణించిన, నీవు సమాధిలో ఉన్నా, లేక నీ ఆత్మ పాతాళంలో ఉన్నా ఆయన లేపుతాడని. అంత్య దినమున నేను వాడిని లేపుదును. చివరి రోజున మనం మృత్యుంజయులై తిరిగి లేస్తాం అనేటటువంటి సార్. ఈ క్రైస్తవం అనే ఈ పునాది ఏంటిదంటే పాత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవమును లేక నూతన బ్రతుకును మార్చుకోవడమే, అది లేపబడడం. పాత జీవితం, పాత రోత జీవితాన్ని సమాధి చేసి తిరిగి నూతనమైనటువంటి విధానములో నీవు తిరిగి జన్మించడమే ఆ లేపబడడం. అంత్య దినము లేపుకుని మరణించి తిరిగి లేచి ప్రభు అయిన యేసు ప్రభు మనకు సాదృశ్యమై ఉన్నాడు. మనం పాపములో చచ్చిన వారం అయినప్పుడు ఆయనే మన కొరకు తన ప్రాణాన్ని పాప క్రయధనముగా అర్పించారని వాక్యం రాసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు చాలా మంది మనం గమనిస్తూ ఉంటాము, ఆ ప్రభు బలలో చేయివేస్తున్నప్పుడు, ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు విచక్షణ లేనటువంటి విధానములో పాల్గొంటూ ఉంటారు. నడిపించేటటువంటి నాయకులు కూడా ఏం చేస్తుంటారంటే అదంతా ఏమి వాళ్ళకి చెప్పరు, యథావిధిగా నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నీట్ గా ఇట్లయితేనే మీరు పొందండి, ఇట్లయితేనే మీరు చేయి వేయండి, పశ్చాత్తాపము, మరి రక్షణ నిశ్చయత, మారు మనస్సు, మరి అంత్య దినం నువ్వు లేవాలి, నువ్వు తిరిగి లేపుతానంటాడు ఆయన. కాబట్టి ఇవన్నీ నాయకుడు కూడా ఏం చేయాలంటే ప్రజలకు, పబ్లిక్ నీట్ గా తెలియజెప్పాలి. ఇప్పుడు మన సంఘంలో జరుగుతున్నది ఏంటంటే అది అది నాకు ఎక్కువ నేను దృష్టించిన కాబట్టి ఇది ఎట్లయితే నేను నడిపించినప్పుడు మా ఊర్లో మా సంఘంలో నేను నడిపించిన నీట్ గా చెప్పేది వాళ్ళు, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే ఈ రీతిగా ఉంది, పశ్చాత్తాప ప్రార్థన చేయించేది, నేను ఒక టైం ఇచ్చేది దాన్ని, పశ్చాత్తాప ప్రార్థన చేయండి. ఎందుకనంటే ఈ రోజు మనం ఈ ఆదివారం మాత్రం ఇక్కడ ఉంటాము, రేపు సోమవారం వెళ్ళంగానే లోకంలో కలిసిపోతుంటాము. లోకపు ఆలోచనలు, ఐక విచారములు, లోకపు ఆచారములు, లోకపు యొక్క పోకడలు మనం పోతూ ఉంటాము.
శనివారం వరకు అది మునిగిపోయి తేలి అక్కడిక్కడ కొట్టుమిట్టాడిపోయి వచ్చింటాము. ఇవన్నిటిని కూడా ఇంకా ఏమున్నా క్లారిటీ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి ప్రభుత్వం అని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి టైం ఇచ్చి పశ్చాత్తాప ప్రార్థన చేయండి అని చెప్పేది సంఘాన్ని. పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత కృతజ్ఞత చెల్లించి ఆ ఆ కార్యాన్ని, ఆ పరిశుద్ధ కార్యములు జరిగించి అంత నీట్ గా జరిగించేది. కాబట్టి అట్లా అంటే నేను నా గొప్పతనం కొరకు నేను చెప్పుకోవడం లేదు ప్రియులారా. ఇదేంటంటే కాపురులైన వారు గుర్తించాలి ఒకటి. రెండవది సమాజాన్ని, సంఘమును సిద్ధపరచాలి. సంఘమును సిద్ధపరచాలి. ఎందుకు సిద్ధపరచాలంటే ప్రభువు రాకడలో లేపబడాలి, ఎత్తబడాలి. ప్రభు రాకడలో ఎత్తబడేటట్లు సంఘాన్ని సిద్ధపరచాలి. వారుడైన యేసుక్రీస్తు ప్రభువు వస్తుంటే వధువు సంఘాన్ని, పెండ్లి కుమార్తెను ఏ రీతిగా సిద్ధపరుస్తారో, పెండ్లి కుమార్తెను చేస్తాం రండి అంటే అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పూసి 5 రోజులు 3 రోజులు వాళ్ళు అనుకున్న ఆచారం ప్రకారం చేసి సిద్ధపరిస్తే అప్పుడు సిద్ధపడట అయిపోతుంది అమ్మాయి. అట్లాగే ఈ వధువు సంఘమును మనము పరమగీతాల్లో చూస్తే చాలా చక్కగా ఉంటుంది. పర్వాలేదు, నేను క్లుప్తంగా చెప్తున్నాను కాబట్టి. ఆ వధువు సంఘాన్ని వరుడైన యేసయ్య వస్తున్నప్పుడు ఆయన ఆకర్షించడానికి, ఆయన ఆ సంఘం, ఆ కన్యకను చూడగానే ఆకర్షించబడాలి కదా. ఆ కన్యకను చూడగానే ఆ వధువు సంఘాన్ని ఆ రీతిగా సిద్ధపరిచేటటువంటి భారం ఎవరిది అంటే కాపరులది, నాయకులది, నడిపించే నాయకులది. తాను సిద్ధపడకపోతే సంఘాన్ని ఎలా సిద్ధపరుస్తాడు? తానే వివేచన లేకుండా, మరి తను ఆలోచించకుండా చేయాలి కాబట్టి చేయాలి. ఆచార వ్యవహారాలు, ఇది ఆచారం. కాబట్టి ప్రియులారా అట్లా కాకుండా ప్రభు యొక్క శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగడం అంటే జీవం అనే శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆ జీవము నీవు, నేను, మనందరం ఎవరమైనా ఆ జీవము కలిగి మనం బ్రతికితే ఆ జీవము ఇంకొక ఆత్మను జీవింపజేస్తుంది అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఆయన శరీరము తిని త్రాగితే ఆయన యందు మనము, మన యందు ఆయన నిలిచి ఉంటాను అంటాడు. ప్రభు ఎప్పుడు మనతో ఉంటాడు అని అంటే ఈ బల్లలో మనం పాలు పొందినప్పుడే. మేడగది మీద ప్రభు శిష్యులతో కొంచెం ఆ మేడగదిలో ఉన్నటువంటి అన్నిటిని తొలగించేసేయండి, ఆ సామాగ్రితో నింపబడి ఉంది కాబట్టి దానంతా క్లీన్ చేసి పెట్టాడని పంపించేస్తాడు. వాళ్ళంతా వెళ్ళి దాన్ని క్లీన్ చేసి సిద్ధపరుస్తారు. సిద్ధపాటు, శుభ్రపరిచేది ఈ మేడగది, హృదయం అనే మేడగదిలో కూడా అన్ని ఉండి ఉంటాయి. వాటన్నిటిని బయటికి పంపించే పని అది. మనం టైం ఇవ్వము చాలా మంది. ఎందుకంటే ఇది మనం ఎవరికి ఏం చెప్పలేము. ఎవరి దృక్పథం వారిది. వాక్యం అనే ఈ బేస్ మనకుంది కాబట్టి దాని మీదనే మనం స్టాండ్ అయ్యి అవన్నీ వచ్చేస్తాయి మనకు. వాక్యాన్ని పక్కకు పెడితే ఏం దొరకదు, మనకు అవి చెయ్యం. కాబట్టి అట్లా కాకుండా నాకెందుకు ఈ తలంపు వచ్చింది ప్రియులారా, మీతో షేర్ చేసుకుంటున్నాను. దేవుడి మాటల్ని దీవించును గాక. మనము సంఘాలను నడిపిస్తున్నప్పుడు నాయకులు, తర్వాత సంఘము ఈ జీవము, ఈ శక్తిని పొందగలిగేటటువంటి బల్ల ఆరాధనలో పాల్గొనేటప్పుడు ఆ శక్తిని పైకి భక్తి గలే వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నారు అంటే ఆ శక్తి మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే యోచన లేకుండా, వివేచన లేకుండా, ఆలోచన లేకుండా, యోచించకుండా ఎవడు అయోగ్యంగా పాలు పొందినవాడు ప్రభు యొక్క అది ఒకసారి చదివి ముగించేస్తాం. చాలు, ఎక్కువ టైం అవుతుంది. కొరింథీలో రాసిన పత్రిక 1 కొరింథీ 11 అది మనం 25లో చూస్తాము. ఇక్కడ 17వ వచనం కావచ్చు, 27వ వచనము. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క తిరును లేక ఆయన పాత్రలు త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తం గురించి అపరాధి అవును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోనవలెను, అలాగ చేసే రొట్టె పాటను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే
తిని త్రాగుచున్నాడు. కాబట్టి అట్లా కాకుండా సంఘాన్ని మనము నడిపించాలి. ఒక పశ్చాత్తాప ప్రార్థన చేయడానికి టైం ఇవ్వాలి, అందరిని సిద్ధపరచాలి. సిద్ధపరిచిన తర్వాత ఆ బలలో చేయి వేస్తే అప్పుడు జీవము అనేటటువంటి శక్తిని మనము పొందుకుంటాం. ఆయన జీవమై ఉన్న దేవుడు. ఆ జీవమై ఉన్న దేవుడు నీ యందు నిలిచి ఉండాలంటే నీవు చక్కగా ఆయన యందు వేరుపారి ఈ బలలో పాల్గొని ఆయన నీలోన నీవు ఆయన మనం నీవు అనకూడదు, నేను మనము మనము ఆయనలోన ఆయన మనలోన జీవించాలంటే ఇది ఒక మంచి విధానం. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.